శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళకి వచ్చి ఫిబ్రవరి 7, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సాల్మియా ప్రాంతంలో ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరైతే కనుక పెంచలమ్మ ఏడుక అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే పెంచలమ్మ ఏడుక అనేటువంటి ఆవిడ తెలిసినట్లయితే ఆవిడకి చెప్పండి. ఆవిడకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది. ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి వాళ్ళ యొక్క సివిల్ ఐడి కార్డుని కలెక్ట్ చేసుకోమని చెప్పండి. కువైట్లోని అతిపెద్ద బ్రిడ్జ్ అయినటువంటి జాబర్ బ్రిడ్జ్, సముద్రంపై నిర్మించినటువంటి జాబర్ బ్రిడ్జ్ మీకు అందరికీ తెలుసు కదా. ఈ బ్రిడ్జికి అతి సమీపంలోనే సముద్రంలో ఒక మృతదేహాన్ని ఒక మత్స్యకారుడు గుర్తించాడు. ఆ సమాచారాన్ని భద్రతాధికారులకి అందజేశాడు. భద్రతాధికారులు ఎవరైతే కోస్ట్ గార్డ్ సిబ్బంది ఉంటారో వీళ్ళు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని అతనికి వెలికి తీశారు. ఆ మృతదేహం ఎవరిది ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడం కోసం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అతనికి రెఫర్ చేశారు. అయితే ఆ మృతదేహం అప్పటికే బాగా పాడైపోయినటువంటి స్థితిలో అతనికి ఉంది. అయితే ఈ మృతదేహం పైన కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. సుమారుగా 2 వారాల క్రితం ఇదే సముద్రంలో ఒక 2 బోట్లు ఢీకున్నటువంటి ఘటనలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు మిస్ అయ్యాడు. ఎవరైతే మిస్ అయ్యాడో అతనికి సంబంధించిన 2 బ్రదర్స్ మాత్రం, అంటే అన్నదమ్ములు మాత్రం రక్షింపబడ్డారు. ఆ వ్యక్తి మాత్రం మిస్ అయ్యాడు. అప్పటి నుంచి అతని యొక్క బాడీ కూడా దొరకలేదు. అయితే ఇప్పుడు లభించిన బాడీ ఏదైతే ఆ బాడీ అతనిదే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అనుమానం అయితే ఉంది. ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాడీ 2 వారాలంటే ఆల్రెడీ బాగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి, సో గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి అది అతనా కాదా అనే దాని గురించి ఇంకా ఒక క్లారిటీ అయితే ఇంకా లేదు. అధికారులు దీనిపైన పూర్తిగా దర్యాప్తు జరిపిన తర్వాత ఇంక మిగతా టెస్టులు ఉంటాయి కదా, అవన్నీ నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే తెలియజేయడానికి అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ జాబర్ బ్రిడ్జ్కి అతి సమీపంలోనే ఒక మృతదేహం సముద్రంలో లభించింది. అది కూడా కుళ్ళిపోయినటువంటి స్థితిలో. కువైట్లో పెళ్లి వేడుకల్లో జనరల్గా మనం కనుక గమనించినట్లయితే వెహికల్స్ పైన విన్యాసాలు అనేవి చాలా ఎక్కువగా చేస్తుంటారు, స్టంట్స్ నిర్వహిస్తుంటారు. అంటే అది వాళ్ళకు ఒక సరదా. అయితే అది ఒక రేంజ్ వరకు పర్లేదు, కానీ మరీ మితిమీరితే కొద్దిగా ప్రమాదమే కదా. సో అలాంటి దాంట్లో భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు. కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఆ వీడియోలో అతను ఏంటంటే తన ప్రాణాలతో పాటుగా ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు కలిగేలాగా ప్రవర్తిస్తూ అతను ఆ వెహికల్ పైన స్టంట్స్ నిర్వహించాడు. సో దాంతో భద్రతాధికారులు ప్రస్తుతానికి అతన్ని అదుపులో తీసుకున్నారు. ఆ వెహికల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతనిపైన ప్రస్తుతానికి సంబంధిత విభాగాలకి అయితే రెఫర్ చేశారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం. హవల్లీ ప్రాంతంలో ఒక ప్రవాసీని 2 నకిలీ పోలీసులు దోచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే హవల్లీలోని గత 11లో ఉన్నటువంటి మగవాళ్ళకి సంబంధించిన సెలూన్కి దగ్గరలో ఒక ప్రవాసీడు నడుచుకొని వెళ్తూ ఉన్నాడు. ఇంతలో పక్కనే ఒక వెహికల్ చేతికి ఆగింది. అందులో 2 కువైట్కి సంబంధించినటువంటి పౌరులు కింద దిగారు. సో మేము భద్రతా అధికారులు, నీకు సంబంధించిన ఐడి చూపించని చెప్పేసి అన్నారు. అతని ఐడి చూపించే లోపు ఒక వ్యక్తి అతనికి హ్యాండ్ కప్స్ వేశాడంటే బేడీలు వేసి వెహికల్ ఎక్కించుకున్న తర్వాత అతను మొత్తం సోదా చేసి అతని దగ్గర ఉన్న 1000 దినార్ల డబ్బులు, అలాగే 500 దినార్లకు సంబంధించిన చెక్ని కూడా స్వాధీనం చేసుకొని ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకు, చెప్తే నేను దేశ బహిష్కరణ కూడా చేసేస్తాము అని చెప్పేసి వదిలేశారు. అయితే అతను దిగిన తర్వాత మళ్ళీ తేరుకున్నాడు. ఓహో, ఇలా పోలీసు వాళ్ళు అయితే ఇలా ఎందుకు చేస్తారనుకున్నాడో ఏమో తెలియదు. దాని తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చాడు. సో ప్రస్తుతానికి భద్రతా అధికారులు దీనిపైన కేసు అయితే నమోదు చేస్తాడు. అయితే ఆ ప్రవాసీడు ఆ వెహికల్ నెంబర్ అవి గుర్తుపట్టలేకపోయాడు పాపం. ఎందుకంటే అది కొద్దిగా చీకటిగా ఉంది. ఆ కంగారులో అతను ఆ వెహికల్ నెంబర్ అయితే నోట్ చేసుకోలేదు, ప్లస్ గుర్తుపట్టలేకపోయాడు. సో డీటెయిల్స్ అతనికి అందించలేకపోయాడు. కాకపోతే భద్రతా అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఆ 2 వ్యక్తులు ఎవరు ఏమిటనేది గుర్తించి వారిని త్వరలోనే అదుపులో తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లోని సుబియా ప్రాంతంలో ఉన్నటువంటి చార్లెట్స్, అంటే గెస్ట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఆ గెస్ట్ హౌస్ల దగ్గర ఒక ప్రవాసీయుడు కత్తి పెట్టుకొని చంపేస్తానని చెప్పేసి దారిని వెళ్ళేటువంటి జనాల్ని బెదిరిస్తూ ఉన్నాడు. దీంతో అందరూ ఒకలాగా ఉండరు కదా, కొంతమంది భద్రతా అధికారులు కంప్లైంట్ ఇచ్చాడు. ఒక వ్యక్తి ఇక్కడ ఒక ప్రవాసీయుడు కత్తి పట్టుకొని మిమ్మల్ని బెదిరిస్తున్నాడు, మిమ్మల్ని చంపేస్తాం, పొడి చేస్తానని చెప్పేసి. సో భద్రతా అధికారులు అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ సమయానికి వాళ్ళు వచ్చే సమయానికి ఇతను ఒక గెస్ట్ హౌస్ లోపల గేట్కి అవతల అయిపోయి ఉన్నాడు. నువ్వు బయటికి రా అని చెప్పేసి అన్నారు. మర్యాదగా బయటకు వచ్చాడు, లొంగిపోయాడు. అయితే వీళ్ళు అదుపులో తీసుకున్న తర్వాత తెలిసిందేంటంటే అతను ఒక ప్రవాసీయుడు, అతను ఆల్రెడీ మద్యం సేవించినాడు, బాగా మద్యంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు.
ఆ మత్తులో అతను ఏం చేస్తున్నాడో తెలియక ఇలాంటి పనులు చేశాడు. కత్తి పట్టుకొని రోడ్లు నిలబడి అందరిని పొడి చేస్తాను, చంపేస్తానని చెప్పేసి. సో అతను వయసు కూడా బాగా ఎక్కువ అయిపోయిందా అంటే లేదు, యువకుడేనండి. 1998లో పుట్టాడని చెప్పేసి అంటున్నారు. సుమారుగా ఒక 26-27 లోపే ఉంటుంది వయసు కూడా. సో ఇంత తక్కువ వయసులోనే మద్యానికి బానిసై, అందులో కువైట్ లాంటి దేశాల్లో మద్యం తాగకూడదని తెలియదు అతనికి. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మద్యం సేవిస్తే ఏంటి పరిస్థితి, పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. కానీ అయినా చేస్తున్నాడంటే బహుశా దానికి బానిస అయిపోయిండొచ్చు. సో అతను ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్కి వాచ్మ్యాన్గా పనిచేస్తుంటే హారీస్గా పనిచేయడం జరుగుతుంది. అయితే అక్కడ ఓనర్స్ ఎవరు లేకపోవడమో ఏ కారణం చేత తెలియదు, ఇతను మద్యం అయితే ఇంకా బాగా సేవించి ఆ మత్తులో ఇలాంటి పనులు చేశాడు. ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. ప్రాథమికంగా మనకి తెలుస్తున్న సమాచారం అంటే బహుశా అతని దేశ బహిష్కరణ చేయొచ్చు, బ్లాక్ లిస్టులో పెట్టి దేశ బహిష్కరణ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. ఇవాళ ఓబిలి మేఘనాథ్ రెడ్డి అనేటువంటి అబ్బాయి 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అవుతున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $282.74 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 26.301 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 28.682 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అందరికోసం జై హింద్ అన్న. అందరికీ నమస్కారం అన్న. ముందుగా మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి అన్నకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అన్నను చూస్తూ ఉంటాను నేను డైలీగా. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూశాను అన్నది. నేను రీసెంట్గా 3 months బ్యాక్ చేయించాను. అన్నతో సంప్రదిస్తే అన్న చేయించాడు. ఇప్పుడు మా పాపకు ఉపయోగపడింది. అంటే మా పాపకు ఆరోగ్యం సరిలేదు, జ్వరం వచ్చి కొద్దిగా కడప వెళ్ళాము. 2 days అక్కడ ఉన్నాము. తర్వాత తగ్గలేదు. తర్వాత డాక్టర్ ఉండి కర్నూలుకు షిఫ్ట్ చేసినాడు. మొత్తం కంపెనీ వాళ్ళే డబ్బులు మొత్తం కంపెనీ వాళ్ళే పే చేశారన్న, హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే. అన్న కూడా చాలా సహాయం చేశాడు. అన్న వాళ్ళతో మాట్లాడి శ్రీనాథ్ రెడ్డి అన్న కంపెనీ వాళ్ళతో మాట్లాడి మనకు చాలా హెల్ప్ చేసినాడు. చాలా థ్యాంక్స్ అన్నకు. ప్రతి ఒక్కరు కూడా అన్నతో మాట్లాడి అన్న సంప్రదించి ప్రతి ఒక్కరు కూడా అన్న హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి అన్న. ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరము ఇప్పట్లో. ఎందుకంటే అన్నను ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా కావాలనే వాళ్ళు అన్న నెంబర్ ఒకసారి చెప్తాను, 55738209 అన్న. అన్నతో సంప్రదించి ప్రతి ఒక్కరు చేయించుకోండి అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలా ముఖ్యము. మొత్తం కంపెనీ వాళ్ళు పే చేశారన్న. ఈరోజు డిశ్చార్జ్ చేశారు మా పాపను. పాప ఏమో సేఫ్గా ఉంది. ఓకే, మరొకసారి అన్న శ్రీనాథ్ రెడ్డి అన్నకు చాలా ధన్యవాదాలు. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి అన్న అన్నతో మాట్లాడి. ఓకే, అందరికీ నమస్కారం అన్న.